హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిగేట్ 2021 అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే వివిధ రకాలైన కోర్సెస్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఎటువంటి కోర్సెస్ ప్రొవైడ్ చేసే కోర్సెస్లో రెగ్యులర్ కోర్సులన్నీ, సెల్ఫ్ ఫినాన్స్ కోర్సులన్నీ, పేమెంట్ కోర్సులన్నీ, ఈ టాపిక్స్ కూడా కవర్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకు అనుబంధ కళాశాలలైన గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, సబ్ క్యాంపస్లు కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పీజీ సెంటర్స్, దాంతోపాటు ప్రైవేట్ కాలేజెస్ అనేవి కోర్సెస్ అనేది ఏ విధంగా ఆఫర్ చేస్తున్నాయి, వాటి యొక్క ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, దాంట్లో కో ఎడ్యుకేషన్ కాలేజెస్ ఎన్ని అండ్ ఉమెన్ స్పెషల్ కాలేజెస్ ఎన్ని, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేసుకుందాం. ఓవరాల్గా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న వివిధ రకాలైన కాలేజెస్ అండ్ అవి ప్రొవైడ్ చేసే వివిధ రకాలైన కోర్సెస్ అండ్ వాటి రిలేటెడ్ ట్యూషన్ ఫీ ఎంత ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం కవర్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మిగతా యూనివర్సిటీకి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ అనేది ఎటువంటి కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, దాంట్లో అనుబంధ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, ఆ కాలేజెస్లో అవైలబుల్లో ఉన్న కోర్సెస్ ఏంటి, వాటి ట్యూషన్ ఫీజు ఏంటి, ఇలా అన్ని యూనివర్సిటీకి సంబంధించిన టాపిక్స్ కవర్ చేస్తూ నేను నెక్స్ట్ సెషన్స్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ ఈ సెషన్లో అయితే ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే కోర్సెస్ అండ్ దానికి ఉన్న సబ్ క్యాంపస్ అండ్ అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్, పీజీ సెంటర్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్, దీంట్లో రెగ్యులర్ సీట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా రెగ్యులర్ కోర్సెస్ కావచ్చు, సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ కావచ్చు, పేమెంట్ కోర్సెస్ కావచ్చు, వీటి రిలేటెడ్ ట్యూషన్ ఫీ, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వన్స్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వన్స్ ఇక్కడ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజెస్ లిస్ట్ అనే డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ అని. ఇక్కడ వచ్చేసి మన ఎంఏ రిలేటెడ్ కోర్సెస్ అయినా ఆల్ కోర్సెస్ అయితే మనకు డిస్ప్లే అవుతున్నాయి. ఎంఏలో ఎటువంటి కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తారు, దాంట్లో కో ఎడ్యుకేషన్ ఎన్ని ఉన్నాయి అండ్ మీడియం వచ్చేసి రెగ్యులరా, నెక్స్ట్ వచ్చేసి ఫీ ఎంత ఉంది, ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫీ కాలంలో ఉన్న 2960 రూపీస్ అనేది ట్యూషన్ ఫీ అని. మనం కాలేజ్లో జాయిన్ అయినప్పుడు అండ్ మన కోర్స్ మొత్తం కంప్లీట్ అయినప్పుడు మనం ఇయర్లీ అయితే 2960 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే కోర్స్ చేస్తున్నారో. ఇలా మీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ రిలేటెడ్ పేమెంట్ అయితే చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎంఏ అరబిక్ మనకు టూ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ అని, రెగ్యులర్ అని. ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఏంటంటే ప్రతి కాలేజీలో 40 సీట్స్ అయితే ఉంటాయి. 40 సీట్స్లో వచ్చేసి మినిమం 30 వచ్చేసి రెగ్యులర్ సీట్స్ ఉంటాయి, 10 వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా అంటే మనం ఓవరాల్గా 40 సీట్స్లో అయితే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రతి క్యాంపస్లో కావచ్చు ఏంటంటే రెగ్యులర్ సీట్స్ ఉంటాయి, దాంతోపాటు పేమెంట్ సీట్స్ అనేది ఉంటాయి. మనం ఇక్కడ పేమెంట్ సీట్ అంటే ఏంటి అంటే రెగ్యులర్ సీట్స్లో అంటే ట్యూషన్ ఫీ తక్కువగా ఉంటుంది, పేమెంట్ సీట్లో వచ్చేసి ట్యూషన్ ఫీ అనేది ఎక్కువగా ఉంటుంది. పేమెంట్ సీట్లో వచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది మన ట్యూషన్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత వస్తుంది. పేమెంట్ సీట్తో కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు. మనం కాలేజ్ వాళ్ళకి కూడా స్పెషల్గా కట్టాల్సిన ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ ఫినాన్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఒక లిమిట్ వరకే స్కాలర్షిప్ అనేది వస్తుంది. వాళ్ళు మాత్రం కొంచెం తిరిగి పే చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలలో అయితే. మ్యాక్సిమం అయితే సెల్ఫ్ ఫినాన్స్కి పేమెంట్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏంటి, పేమెంట్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి అని నేను ప్రీవియస్లో అయితే ఒక వీడియో చేశాను, దాని ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ టాపిక్ వీడియో అయితే మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చేసాను, మీరు అక్కడికి వెళ్ళి ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఆ లింక్ ద్వారా వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఎంఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్న కాలేజెస్ ఏంటి అని. ఇక్కడ చూసినట్టయితే మనం రెగ్యులర్ కోర్స్ అనే కామన్ పాయింట్ చూసినట్లయితే ఫస్ట్ మనకు ఇక్కడ స్క్రీన్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటంటే పీజీ సెంటర్స్ అయితే ఉన్నాయి. పీజీ సెంటర్ నిజాం కాలేజ్ బషీరాబాద్ హైదరాబాద్ ఎంఏ ఇంగ్లీష్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, కో ఎడ్యుకేషన్ ఉంది. మనకు వచ్చేసి రెగ్యులర్లో ప్రొవైడ్ చేస్తుంది అండ్ మనకు ట్యూషన్ ఫీ వచ్చేసి ఏంటంటే 2960 రూపీస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా పీజీ కాలేజ్ సిద్దిపేటలో కూడా మనకు ఒక పీజీ కాలేజ్ అయితే ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఎంఏ ఇంగ్లీష్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ కోర్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మీ యొక్క ఎంఏ ఇంగ్లీష్ని చేయాలనుకుంటున్నారో, కొంచెం హెవీ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ విధంగా రెగ్యులర్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే సబ్ క్యాంపసెస్ కానీ అండ్ అదేవిధంగా పీజీ సెంటర్స్ కానీ చూస్ చేసుకున్నట్లయితే మీకు ఎడ్యుకేషన్ కూడా తక్కువ అమౌంట్లో అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఉమెన్స్ స్పెషల్ కాలేజెస్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఉమెన్స్ రిలేటెడ్ కాలేజెస్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ. ఎంఏ ఇంగ్లీష్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆర్బిట్స్ హైదరాబాద్ అని. ఇక్కడ ఈ విధంగా మనం కాలేజ్ లిస్ట్ అయితే ఫుల్గా చూడొచ్చు, మనకు సంబంధించింది ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు అండ్ అదర్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ కూడా కావచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ యొక్క కాలేజెస్ లిస్ట్ అనేది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు సెర్చ్ బార్ సహాయంతో మీకు ఏ గ్రూప్ అయితే కావాలో ఆ గ్రూప్ను టైప్ చేసి పూర్తిగా అయితే చూడొచ్చు. వన్స్ మనం స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ కోర్సెస్ అనేది మీకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడొచ్చు
సో నెక్స్ట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, సో ఇలా ఎంఏ తెలుగు, సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2021 సంబంధించి వాళ్ళ అఫీషియల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. వన్స్ ఆ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత సో ఒక్కొక్క టాపిక్ పైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో ప్రజెంట్ మనకున్న కాలేజెస్ అనేది సో మ్యాక్సిమం అయితే అప్డేట్ అనేది ఏముండదు. సో ఆల్మోస్ట్ ఇవే కాలేజెస్ ఉంటాయి అండ్ ఇవే కోర్సెస్ ఉంటాయి. ట్యూషన్ ఫీ అనేది కొంచెం చేంజ్ ఉండొచ్చు. ఈ ఇయర్కి అనేది ట్యూషన్ ఫీ కొంచెం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంఏ తెలుగు ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఏంటి ఉంటున్నాయి, నెక్స్ట్ ఉర్దూ ఏంటి, ఇస్లామిక్ ఏంటి, ఎంఏ ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్స్, ఎంఏ ఎకనామిక్స్, సో మనకి ఇలా డిఫరెంట్ కోర్సెస్ అన్ని ఉస్మానియా యూనివర్సిటీలో కోర్సెస్ ప్రొవైడ్ చేసే అన్ని కాలేజెస్ ఉన్నాయి. సో నార్మల్గా ఇప్పుడు వచ్చేసి ఎంఏ జర్నలిజం ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అని మనం చూసుకోవాలనుకున్నప్పుడు సో మనకు ఉస్మానియా పరిధిలోనైతే మనకు 4 కాలేజెస్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు పీజీ కాలేజ్ ఆఫ్ సిద్దిపేట అని. సో పీజీ కాలేజ్ ఆఫ్ సిద్దిపేట వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్, సో ఇక్కడ మనకు పీజీ సెంటర్ ఇది అండ్ రెగ్యులర్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ట్యూషన్ ఫీ చూసినట్టయితే 3070 రూపీస్ అనేది ఉంది. సో నెక్స్ట్ మనకు రచనా కాలేజ్ అనేది ఉంది. సో జర్నలిజం ఇది వచ్చేసి కేశవ్ మెమోరియల్ డిగ్రీ, సో నారాయణగూడ హైదరాబాద్లో ఉంది. సో ఇక్కడ కూడా మనకు కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది పేమెంట్ సీట్ అంటే ఏంటంటే సో మనకు రియంబర్స్మెంట్ వస్తుంది ఖచ్చితంగా. సో మనకి ఎటువంటి పేమెంట్ అనేది రీపే చేయాల్సిన అవసరం ఉండదు. సో పేమెంట్ సీట్ ద్వారా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సోషల్ ఆర్ట్స్ సైన్స్ ఉంది. సో ఇది మన మెయిన్ క్యాంపస్ ఓయూ క్యాంపస్లో కూడా ఏంటంటే సో మనకు ఉన్న టోటల్ సీట్స్లలో సో నార్మల్గా 40 సీట్స్ క్యాంపస్లో ఉన్నట్లయితే 30 సీట్స్ అనేది రెగ్యులర్ కోటాలో, రిమైనింగ్ 10 సీట్స్ అనేది వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలోనైనా ప్రతి కోర్సులో సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది అండ్ రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ ఏవైతే ఉంటాయి దానికి కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ స్కోర్ వచ్చి మీకు క్యాంపస్లో చదవాలి అనుకునే వారికి సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ లైబ్రరీ సైన్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఏమున్నాయంటే సో మనకు వచ్చేసి ఇక్కడ పీజీ కాలేజ్ ఆఫ్ జోగిపేట్ మెదక్లో ఒక కాలేజ్ అయితే ఉంది. సో మనకి లైబ్రరీ సైన్స్ అండ్ మెయిన్ మన క్యాంపస్లో వచ్చేసి 2 అయితే ఉన్నాయి. సో ఇలా మీరు మీ కోర్సుకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. సో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనేసి సో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ వచ్చేసి కూడా 4 కాలేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దాంట్లో మనం చూడొచ్చు మెయిన్ క్యాంపస్ అయితే మనకు ఖచ్చితంగా ప్రతి దాంట్లో అయితే ఒక కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చూడొచ్చు. సో ఇలా డిఫరెంట్ కోర్స్ యొక్క లిస్ట్ అయితే సో ఈ ఫుల్ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని సో మీ యొక్క కాలేజెస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో ఉన్న కాలేజెస్ ఏంటి కోర్సెస్ ప్రొవైడ్ చేసేది. సో ఇక్కడ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి అంటే సో ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి హైదరాబాదు, రంగారెడ్డి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేట, సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ వీటికి సంబంధించి ఆల్మోస్ట్ ఈ పరిధిలో ఉన్న అన్ని వాటికైతే సో ఇదే మెయిన్ క్యాంపస్. సో అదర్ క్యాంపస్లకు వచ్చేసి సో మనకు మహబూబ్నగర్కి వచ్చేస్తేనేమో సో మనకు పాలమూరు ఉంది అండ్ నల్గొండకు వచ్చేసి మహాత్మా గాంధీ, సో వరంగల్ పరిసర ప్రాంతాలకు వచ్చేసేమో కాకతీయ. సో ఇలా మీ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారో సో ఆ లిస్టుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా సో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ ఈ లిస్ట్ ద్వారా ఏంటి అంటే ఉస్మానియా పరిధిలో ఉన్న అన్ని కాలేజెస్ గురించి అయితే మీరు తెలుసుకోగలుగుతారు. సో ఈ లిస్ట్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎంకామ్కి సంబంధించి సో ఎంకామ్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా మనం చూసాము. సో ఎంకామ్ కోర్స్ సీట్స్ వచ్చేసి 9000 ఉంటాయి అండ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ జస్ట్ 6000 ఉన్నారనేది మనం ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. సో దీని ద్వారా ఏంటి అంటే సో ఖచ్చితంగా అందరికి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ బెస్ట్ కాలేజ్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీ యొక్క ర్యాంక్ ప్రకారం అయితే సో ఇక్కడ చూడొచ్చు ఎంకామ్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ అనేది సో ఎన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాయంటే ఎంకామ్ చాలా కాలేజెస్ ఆఫర్ చేస్తాయి. సో ఎందుకంటే కామర్స్ అనేది వన్ ఆఫ్ ది సో బెస్ట్ కోర్స్ అని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కావచ్చు అండ్ ఏదైనా సో ఇక్కడ ఎంకామ్కి ఉన్న కాంపిటీషన్ వేరే లెవెల్ ఉంటుంది కాబట్టి చాలా కాలేజెస్ అయితే ఎంకామ్ని ప్రొవైడ్ చేస్తాయి. సో ఎంకామ్ ప్రొవైడ్ చేసే వివిధ రకాలైన కాలేజెస్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఈడి ప్రొవైడ్ చేసే కాలేజెస్. సో ఎంఈడి ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ వాటి యొక్క ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, రెగ్యులర్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ అదేవిధంగా సెల్ఫ్ ఫినాన్స్కి సంబంధించిన కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పేమెంట్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఉమెన్స్ స్పెషల్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ మీరైతే ఈ లిస్ట్లో చూడొచ్చు. సో ఇన్ కేస్ ఈ లిస్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు ఈ లిస్ట్ గురించి అయితే. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఎంఈడికి సంబంధించి అండ్ ఎంపోర్డ్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి. సో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వచ్చేసి మనకు ఒకే ఒక కాలేజ్ అయితే ఎంపైడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో అదే ఏంటి అంటే సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో మనకు మెయిన్ క్యాంపస్లోనే ఉంటుంది. సో ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ ఉంది, ప్రొవైడ్ చేసిన ఒక్క కోర్సు కూడా మనకు సెల్ఫ్ ఫినాన్స్లో ఉంది. సో దీనికి ఉస్మానియా క్యాంపస్ పరిధిలో అయితే భారీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మనకు ఎంఈడి ప్రొవైడ్ చేసే అంటే ఎంపెడ్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అనేది అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో అండ్ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కూడా సో మనం కాలేజెస్ అనేది చూడవచ్చు. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో అయితే 2 కాలేజెస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మనకు ఎంపెడ్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అనేది 4 ఉన్నాయి. సో దానికి సంబంధించిన లిస్ట్ కూడా నేను సో నెక్స్ట్
నెక్స్ట్ అయితే అప్డేట్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్. సో దీంట్లో ఒక్కొక్క కోర్సు ఏ విధంగా ప్రొవైడ్ చేశారో, ఒక్కొక్క కోర్సు ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ గురించి కూడా నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు బాటనీకి ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఎంఎస్సి కెమిస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో మనం అన్ని ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్, సో ఇక్కడ మనం చూస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉందో, సో అది నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్, మీరు ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సిన కాలేజెస్ ఏంటి అనేది అయితే మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ లిస్ట్లో ఉన్న కాలేజెస్ ప్రకారం మీరు కాలేజెస్ అనేది అరేంజ్ చేసుకొని, సో మీరు మీ యొక్క కాలేజెస్ సెట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నట్లయితే ఒక క్లారిటీ ఉంటుంది మీకు కూడా. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ అదేవిధంగా ఎంకామ్స్కి సంబంధించి డిఫరెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి, సో మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఏమున్నాయి, సో ఎంఎస్సి ప్రొవైడ్ చేసే కాలేజెస్ అయితే చాలా కాలేజెస్ ఉంటాయి, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా. సో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా వన్ ఆఫ్ ది డిమాండ్ కోర్స్ కాబట్టి చాలా కాలేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో మనకు వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంది. సో ఇంకా రెగ్యులర్ కోర్సెస్ అనేది చాలా వరకు ఉంటాయి. సో మనం చూడొచ్చు ఇన్ఫర్మేషన్ అనేది, పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఎంఎస్సి ఎలక్ట్రానిక్ ప్రొవైడ్ చేసేది, అండ్ జియోగ్రఫీకి సంబంధించి జియో ఇన్ఫర్మేటివ్ జియోలాజీ, సో ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి సో ఈ పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ కాలేజెస్ లిస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ లిస్ట్ విషయంలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఎటువంటి కోర్సెస్ ఉంటాయి, ఎంఎస్ స్టార్ట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఆ కోర్స్ యొక్క సో క్యాంపస్ సీట్స్ ఎన్ని, సబ్ క్యాంపస్ సీట్స్ ఎన్ని, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను అందిస్తాను. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ కోర్సెస్కి సంబంధించి, అంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న వివిధ రకాలైన కోర్సెస్ యొక్క సో లిస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ నేమ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ టైప్, కో ఎడ్యుకేషనా, ఉమెన్స్ స్పెషల్ అనేది, అండ్ రెగ్యులరా, సెల్ఫ్ ఫినాన్సా, పేమెంట్ మోడా, సో ఇది అదేవిధంగా ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, అండ్ అదేవిధంగా కాలేజ్ లిస్ట్ విషయంలో మీకు క్లారిటీ లేకపోయినా, సో మన యొక్క కామెంట్ సెక్షన్లో సో మీరు మీ డౌట్స్ని షేర్ చేయొచ్చు. సో మేము వీడియోస్ చేయకపోయినా కూడా మీ కామెంట్స్కి అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. సో డ్యూ టు ఏంటంటే మాకు లెస్ టైం ఉండడం వల్ల వీడియోస్ అయితే మేము ఇన్ టైంలో మీకు అందించలేకపోతున్నాము. సో మేము ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాము. సో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు వచ్చేసి చెప్పాల్సిన టెక్నిక్ ఏంటంటే, ఇందులో మనం ఏ విధంగా కాలేజెస్ని వెతుక్కోవాలి అంటే, సో మనం ఫస్ట్ పేజ్కి వెళ్ళేసి సెర్చ్ బార్ అనే ఆప్షన్ అయితే మనకు ఉంటుంది సెర్చ్ చేసుకోవడానికి. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీకు ఎంకామ్ కాలేజెస్ కావాలి అనుకున్నప్పుడు సో ఎంకామ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే సో ఎంకామ్ కాలేజెస్ ప్రొవైడ్ చేసే అన్ని కాలేజెస్ లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎంకామ్ ప్రొవైడ్ చేసేసి కాలేజెస్ లిస్ట్ అనేది, ఏ కాలేజెస్ అయితే ఎంకామ్ ప్రొవైడ్ చేస్తున్నాయో సో వాటికి సంబంధించిన పూర్తి లిస్ట్ మనం ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఎన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేస్తాయో అవన్నీ మనకైతే టోటల్గా 69 ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎంకామ్ కాలేజెస్ అని. సో ఇలా చూసుకోవచ్చు మీకు ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది. ఇన్ కేస్ మీరు వచ్చేసి ఎంఈడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ ఆప్షన్లో మనం ఎంఈడి, సో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అయితే తీసుకుంటాం. సో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఇలా టైప్ చేసి చూసినట్లయితే ఎంఈడి ప్రొవైడ్ చేసే కాలేజెస్ వచ్చేసి మనకు టోటల్గా 7 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఈ 7 కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని ద్వారా అయితే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే వివిధ రకాలైన కోర్సెస్, అండ్ దానికి అందుబాటులో ఉన్న కళాశాలలు ఏ కళాశాలలు ఉన్నాయనేది. సో ఇది సో మన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.